హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్కి, ఇండియాలో రంజాన్ చేసుకునే వాళ్ళకి, కువైట్లో రంజాన్ చేసుకునే వాళ్ళకి, బయట కంట్రీలో అందరికీ రంజాన్ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఎక్కడ సౌదీ, దుబాయ్, కువైట్, ఖత్తర్, మస్కట్, ఇండియా అందరికీ ఆల్ ఫ్రెండ్స్కి ఈద్ ముబారక్ ఫ్రెండ్స్. అందరూ రంజాన్ పండుగ బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ ఎక్కడున్నా మన తెలుగు వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే నా చేతులు చూడండి ఫ్రెండ్స్, ఎలా బొబ్బలు వచ్చేసాయో. ఇక్కడ క్లోరెక్స్ వేసి కడిగి చూసారా ఎలా బొబ్బలు వచ్చేసాయో. అంటే రంజాన్లో ఎక్కువగా నూనె ఉంటాయి అన్నమాట, అందుకనేసి. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాగున్నారా ఫ్రెండ్స్? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాము. చేతులు చూడండి ఫ్రెండ్స్, మొత్తం నాకనే కాదు వంట చేసే వాళ్ళందరికీ చేతులు మాత్రం బాగా నూనెలు పడి కాలింటాయి. ఫ్రెండ్లో చేతులు చూడండి, నా చేతులు ఎలా ఉన్నాయో చూపిస్తున్నాను. బాగా వాతలు అయితే పడిపోయినాయి అనమాట. అవి మానడానికి చాలా టైం పడుతుంది. మానేది కాదు, అవి వాతలు పోవడానికి చాలా టైం పడుతుంది అనమాట. ఇంకా తప్పదు కదా ఫ్రెండ్స్, ఎలా ఉన్నా చెయ్యాలి. ఇంకా చేతులు అయితే కనుక అరిచేతులు అన్నం తినలేకన్నా, వేడి అన్నం అయితే అస్సలు పట్టుకోలేకన్నా అంత మంటగా ఉన్నాయన్నమాట. ఇంకా తప్పదు, ఇంకా అలాగే చేయాలి. ఎర్రగా వచ్చేసినాయి అన్నమాట. ఇంకా ఇక్కడ పని ఇంకా అలాగే ఉంటుంది. ఈ రోజుతోటి రంజాన్ అయితే అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇంకా మామూలు పని. ఇన్ని రోజులు నిద్ర లేక టయానికి ఇంకా నేను కూడా వాళ్ళతో పాటు ఉపవాసం ఉంటా. చాలా నీరసంగా, నాకైతే హెల్త్ కూడా బాగాలేదు, చాలా ఇబ్బంది పడ్డాను ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఒకసారి ఈద్ ముబారక్ ఫ్రెండ్స్. చూడండి, మా మేడం నాకు బట్టలు తెచ్చింది. అవి మీకు కూడా చూపిస్తున్నాను, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. డ్రెస్ తెచ్చింది ఫ్రెండ్స్, డ్రెస్సు చెప్పులు తెచ్చింది అనమాట. పంజాబ్ డ్రెస్సు, వాళ్ళ స్టైల్ డ్రెస్ తెచ్చింది, మన స్టైల్ డ్రెస్ కాదనమాట అది. ఇంకా వాళ్ళు తెచ్చినవే మనం వేసుకోవాలి కదా, తప్పదు కదా. అయితే తెచ్చింది. షాప్కి వెళ్ళినప్పుడు వీడియో కాల్ చేసి నీకు ఏ కలర్ కావాలనింది. ఫోన్లో చూస్తే ఏమో బాగానే ఉన్నాయి, బ్లూ కలర్ అని తీసుకున్నాను ఫ్రెండ్స్. అవి ఎలా ఉన్నాయి అనేది మీరు కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేసేయండి. పంజాబ్ డ్రెస్ తెచ్చింది. అలాగే చెప్పులు బయట పోతే ఎప్పుడన్నా హాస్పిటల్కి, తర్వాత ఎక్కడికైనా తీసుకెళ్తారు కదా, అలాంటప్పుడు వేసుకోవడానికి చెప్పులు లేవు నావి. మామూలుగా వంటింట్లో వాడేటివి వేసుకోబోతున్నాను, అందుకని అవి ఇది కూడా తీసుకొచ్చింది అనమాట. బయట అంటే నాకేం సెలవు లేదులే నేను వెళ్ళడానికి, కాకపోతే వాళ్ళతో కూడా ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు చెప్పులు లేవని ఇంకా చెప్పులు కూడా తీసుకొచ్చింది అనమాట. చెప్పులు, డ్రెస్సు తీసుకువచ్చింది రంజాన్కి. చూడండి, మీకు కూడా చూపిస్తున్నాను. నా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. నాకు బాధ వచ్చినా నేను తట్టుకోలేను ఫ్రెండ్స్, మీతో షేర్ చేసుకుంటాను. నాకు ఇంకా చెప్పుకోవడానికి, మా పిల్లలకి చెప్పుకోవాలి, మా ఆయన అంత మాత్రమేం కాదు, నా బాధను అర్థం చేసుకునే అంత ఏమున్నా నేను మీతోటి షేర్ చేసుకుంటాను. పిల్లలకు చెప్పి బాధ పెట్టడం ఎందుకని, వాళ్ళకి కూడా చాలా వరకు అయితే నేనేమీ చెప్పను. ఎప్పుడైనా ఎక్కువ మనసుకి బాధ అనిపిస్తే నేను మీతోటే షేర్ చేసుకుంటాను, సంతోషం వచ్చినా బాధ వచ్చినా కానీ. చూడండి, మా హాల్లో చెట్లు తెచ్చిపెట్టాము. ముందు చెట్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి పడేసి మళ్ళీ వేరే చెట్లు అయితే తెచ్చిపెట్టామన్నమాట. పైన లైట్లు చూడండి ఎలా ఉన్నాయి, జిగేల్మని. ఈ హాల్లో అయితే చూపిస్తున్నాను అనమాట లైట్లన్నీ ఎలా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేను ఛానల్ అయితే స్టార్ట్ చేసి 1 ఇయర్ అయిపోతుంది, 1 ఇయర్కి దగ్గరలో ఉన్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మళ్ళీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. అందరికీ మళ్ళీ మరొకసారి నేను ఇంకా అక్కడికి మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాను. వెళ్ళినప్పుడు అక్కడ కూడా వీడియో అయితే తీసి పెడతాను. చూడండి ఎలా ఉంటుందో. ఈరోజు అయితే అందరూ వస్తారు కాబట్టి కలర్ఫుల్గా ఉంటుంది. ఆ వీడియో అనేది రేపు వస్తుంది, తప్పకుండా చూసి కామెంట్